పరమ భక్తుడిగా చెప్పుకునే ఈవో ధర్మారెడ్డి తిరుమల లడ్డు కల్తీపై సమాధానం చెప్పాలని బీజేపీ నేత రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. తన హయాంలో కొన్ని సంస్థలకు చెందిన కల్తీ నెయ్యి లారీలను వెనక్కి పంపానంటున్న ధర్మారెడ్డి ఆ తర్వాత ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదన్నారు. మళ్లీ ఆ సంస్థలకు చెందిన నెయ్యిని ఎందుకు ఉపయోగించారని ఆయన ప్రశ్నించారు. కల్తీ నెయ్యి ఘటనలో అంతర్జాతీయ కుట్ర ఉండి ఉంటుందని రమేష్ నాయుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం. వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు. తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను. దాదాపు 18 ట్యాంకులు నెయ్యి ఎన్నిక పంపించడం జరిగింది. కల్తీ నెయ్యి, నాసిరకమైనటువంటి నెయ్యిని. అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నిక పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు? ఒకటి. లేదు అనుకుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో నీకేమన్నా ముడుపులు ముట్టాయా? రెండిట్లో ఏదో ఒకటైతే ఒప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్ర ఏదైతే ఉందో దీని వెనకల అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీల యొక్క హస్తం ఏమన్నా ఉందా అని మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆనాడు 7 కొండలను 2 కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం వెనక కూడా క్రిస్టియన్ మిషనరీల యొక్క హస్తం ఉండింది. ఇప్పుడు కూడా ఆ విధంగా ఏమన్నా ఆ దేవదేవుణ్ణి భక్తులకు దూరం చేయాలి, ఆ స్వామివారికి పెరిగిపోతున్నటువంటి ప్రచారము భక్తి విశ్వాసాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మత విస్తరణకు ఏమన్నా ఇబ్బందులు వస్తాయనేటువంటి భావంతో ఏమన్నా అభాష్పాలు చేయాలనేటువంటి పనులు ఏమన్నా ఇలాంటి కుట్రలు జరిగాయా అనేటువంటి అనుమానాలు హిందువులందరికీ కూడా వస్తున్నాయి.